ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించ తలపెట్టిన మహానాడుపై ప్రధానంగా చర్చ జరగనుంది. గతేడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీనిని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు 3 రోజులు నిర్వహించాలా లేక 2 రోజులకు కుదించాలా అన్న అంశంపై పోలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని లోకేష్ పదే పదే కోరుతున్నారు. దీనిపై పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. జగన్ హయాంలో టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత అంశం సైతం చర్చకు వస్తుందని అంటున్నారు. కాగా ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహణ సరిగా లేదని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించనుంది. దీనికోసం విధి విధానాలను పోలిట్ బ్యూరో ఖరారు చేయనుంది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, పాకిస్తాన్ దాడిలో అమరులైన జవాన్లకు, ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంతాపం తెలపనుంది.